హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5 అనగానే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తొస్తారు కదా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. వీరు మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాం. వీరు భారతదేశానికి 2వ రాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి. ఆయన చాలా పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడు. తన విద్యార్థులకు తన సమాచారాన్ని ఎలా సమర్థవంతంగా బదిలీ చేయాలో ఆయనకు తెలుసు. బోధన అంటే కేవలం జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు, విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మరియు విలువల్ని రూపొందించడం అని ఆయన నమ్మాడు. వీరు ఉన్నత పదవుల్లో కూడా ఆయన విద్య యొక్క పాత్రను నొక్కి చెబుతూనే ఉన్నారు. వీరు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఒక తత్వవేత్తగా పేరు పొందారు. విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించడం, సత్ప్రవర్తన నేర్పించడం, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడటం, జీవిత సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యాలు నేర్పించడం, క్రమశిక్షణ మరియు నైతిక విలువలను పెంపొందించడం వంటివి ముఖ్యమైనవి. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహిస్తారు. మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ప్రకారం ప్రతి పిల్లవానికి తన చిన్నతనంలో కలిగిన అనుభవాలే భావి జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ఇలా మనం చెప్పుకుంటుంటే చాలా చెప్పుకోవాలి. ఇలా మనం కూడా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పిల్లలకి తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అనుభవాలను, ఆయన సిద్ధాంతాలను పిల్లలకి తెలియజేస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఉపాధ్యాయులు అందరికీ మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా స్కూల్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. చూడండి, పిల్లలు వాళ్ళకి ఆనందాన్ని ఎలా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ.